చిల్లరగాడు నన్ను అన్నందుకు పాటలు బంద్ చేసిన. కానీ మా వాళ్ళ కోసం నేను పాడతాను. ఈ సభ మీదకి వచ్చి నేను పాడుతున్నా. మీరు ఆడనంటే నేను కూర్చుంటే వెళ్ళిపోతున్నా. నేను కూర్చుంటా, నాకేం అవసరం లేదు, నాకేం వచ్చేది కూడా లేదు. రెడీ అమ్మయ్యా? రెడీయా? రెడీ? బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. అవగాహన లేకున్నది కొంచెం జనం జనజ్ఞానం తొలుచుట కొరకు జీవి కులం ఈ ధరాతలంపై దళిత బహుజన జాతులను చెదపురుగులకు జాతి పేరు మీద జాతిని ఆ మహామనిషి త్యాగాన్ని అంగట్ల బేరానికి పెట్టి బతికెళ్ళబోస్తుంటే సహించలేక రాస్తున్న ఈ పాట
అందరం కూడా వేసినట్టు అవుతుంది అట్లా టోప్ దిగి మంచిగా లేకపోతే అరే ఫస్ట్ అన్నది ఎవరు బయట ఎవరు ఫస్ట్ ఆశయాలను అందరికి జై భీమ్ 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 రావాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. 133వ అంబేద్కర్ జయంతి చేస్తున్నాం కాబట్టి అందరూ ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా పెద్దలు ఇంట్రడక్షన్ ఇస్తారు, వాళ్ళతో పాటు నేను కంటిన్యూ చేస్తా ఉంటా. అంతకన్నా స్టార్ట్ చేస్తున్నాను, నేను కంటిన్యూ దగ్గర కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దలు అదేవిధంగా మన యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రాజధాని లోపల ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద ప్రజల అడుగు వర్గాల ఆశాజ్యోతి, దేశ ప్రజలందరికీ తమ సంక్షేమం కోసం రాజ్యాంగంలో తమ చెరువుచి దేశానికి రాజ్యాంగం యావత్ ప్రపంచంలోనే యావత్ భూమండలము మనమే జరుపుకున్న రోజు అంబేద్కర్ జయంతి. కాబట్టి ఈ అంబేద్కర్ వంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని దేశంలో హక్కుల కోసం, సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క ఆచారాల కోసం కూడా మనందరము కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, మతోన్మాద శక్తులు కావచ్చు, ఈ దళిత సామాజిక బహుజన వర్గాల మీద కానీ రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పి కొట్టడం కోసము ప్రతి యువకుడు కూడా అంబేద్కర్ చేయడం వాళ్ళందరూ కూడా ఒక సైనికులాగా తయారు కావాల్సిన అవసరం ఉన్నది. ఖబర్దార్ రాజ్యాంగాన్ని జోలికి వచ్చినా, అంబేద్కర్ జోలికి వచ్చినా, మనం ఎవరైనా సరే ఈ బహుజనవాదం జోలికి వస్తే సాధి పెట్టమన్నటువంటి విధంగా కోరుకునే అవసరం ఉంది. ఒక పక్క దేశభక్తులుగా ఉంటూ, దేశానికి అతి సరిగ్గా ఉంటూ రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో జయంతిని వర్ధంతిని అంబేద్కర్ పట్ల అందరం నడవాలి. ఇప్పుడు అంబేద్కర్ నిజమైన నివాళులు జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం వల్ల ఉంది. కాబట్టి అందరూ కూడా పేరు పేరున ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ